కాకినాడ జగన్నాథపురంలో 24వ డివిజన్లోని ఇందిరా కాలనీలో గల విజయ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 20 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పసుపు కొమ్మలతో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షించే విధంగా ఎక్కడా ప్లాస్టిక్ ను వినియోగించకుండా పసుపు కొమ్మలతో గణపతి స్వామివారిని నెలకొల్పడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పసుపు కొమ్ముల గణనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు సందర్భంగా సుంకర శివ, బండి గబ్బర్లు మాట్లాడుతూ భక్తుల సహకారంతో గత 20 ఏళ్లుగా గణపతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఈసారి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో భక్తుల సహకారంతో సుమారు 200 కేజీల పసుపు కొమ్ములతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. భక్తులు మాట్లాడుతూ పసుపు కొమ్ముల గణనాథుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆలయాన్ని నిర్మించాము. 2014లో గరిగడ్డతో వినాయకుడిని పెట్టామండి. ఇప్పుడు పసుపు కొమ్ములతోని స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది. పర్యావరణాన్ని ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతోనే ప్లాస్టర్ ప్యాలెస్ ఉండకూడదని మట్టి వినాయకుడిని వాడాము ముందు గత సంవత్సరం. మళ్ళీ ఇప్పుడు పసుపు కొమ్ములతో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. 2014లో అయితే మాత్రం గరపగడ్డితో వినాయకుడిని తయారు చేసామండి. అది చాలా టాప్ రేంజ్లోకి వెళ్ళింది. ఇప్పుడు కూడా చాలామంది అందరూ కూడా ఇష్టపడుతున్నారు. అందరూ వచ్చి స్వామివారి దర్శించుకోవాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ 24వ డివిజన్లో ఘాటీ సెంటర్లోని ఇందిరానగర్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం చాలా వినూత్నంగా సరికొత్తగా ట్రై చేస్తామండి. ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని కాపాడే విధంగానే. అలాగే ఒకసారి గరిగడ్డతో కూడా చేసాం. ఆ గడ్డికి సంబంధించి ఏసీలు అవన్నీ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంటుందండి ప్రతి సంవత్సరం ఇలా చేయడం.